హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సునంద వ్లాగ్స్. ఈ రోజైతే నేను చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తానండి. అలాగే మార్నింగ్ మా వారైతే చికెన్ అయితే తీసుకొచ్చేసారు. అందుకని చెప్పి నేనైతే కిలో చికెన్ తెప్పించేసాను. అలాగే మనకి చికెన్ కర్రీ ఇంత కావాలా అవసరమా అని చెప్పి అయితే నేనైతే సగం నీట్గా కడిగేసుకున్నానండి. ఒక లెమన్ కూడా పిండేసుకొని నీట్గా 2 టైమ్స్ అయితే చికెన్ అయితే నీట్గా ఇలా కడిగేసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చికెన్ అయితేను. అలాగే మేము సండే అలా తెచ్చుకోమండి. సండే తినము కదా, సాటర్డే తినము, మళ్ళీ గురువారం మా వారు తినరు. అందుకని చెప్పి నేను సోమవారం అలాగే మంగళవారం అట్లా ఎప్పుడంటే అప్పుడు తెప్పించేసుకుంటాను ఇంకా మిగతా రోజుల్లోనూ. అలాగే కొంచెం పిల్లలకైతే బిర్యానీ తింటారు కదని చెప్పి వాళ్ళకైతే కొంచెం పక్కకైతే కొంచెం చికెన్ అనేది పక్కకు పెట్టేశాను. అలాగే ఇది కర్రీ చేద్దామని చెప్పి నేనైతే పింక్ సాల్టేనండి వాడేది. దీంట్లోకి సరిపడా కొంచెం పసుపు, అలాగే కొంచెం ఆయిలు, ఒక ఉల్లిపాయ, అలాగే కొంచెం టమోటా అండి ముందే వేసేసి నేనైతే మొత్తం కలిపేస్తానండి. చూడండి ఇలా అయితే కొంచెం ముక్కలకైతే పట్టేస్తుంది. బాగా కలిపెట్టేసుకుని ఒక 2 నిమిషాలు అయితే మనం పక్కకు పెట్టేసుకోవాలండి. అలాగే చూడండి నేనైతే దీంట్లో ఉల్లిపాయలు కూడా వేసేసాను చూడండి, టమోటా, పచ్చిమిర్చి. అలాగే ఇదంతా మనం ఒక 5 నిమిషాల్లో కానీ వాటర్ పోసుకొని కొంచెము స్టవ్ మీద పెట్టేసుకొని, ఎక్కువ కూడా బాయిల్ అవ్వద్దండి ముక్క అనేది, కొంచెం అక్కడికక్కడికే అయితే చాలు. ఎందుకంటే మనం మళ్ళీ మసాలా అన్నీ వేస్తాం కదా. అలాగే నేను కొన్ని ఉల్లిపాయలు తీసుకున్నానండి, అదంతా మిక్సీకి ఇలా వేసేసుకుంటాను. అలాగే పచ్చిమిర్చి, టమోటా కూడా ఇలాగే మిక్సీకి వేసేసుకొని నేను పక్కకు తీసి పెట్టేసుకుంటానండి. చూసారు కదా నేను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసి పెట్టుకున్నాను కదా, పక్కకి ఆనాక మళ్ళీ వేస్తాను. చూడండి బాయిల్ అయింది కదా, ఇలాగే కొంచెం ఉడికితే చాలండి, మనకి ఎక్కువ కూడా ఉడకద్దు. అలాగే నేనైతే ఇప్పుడు దానికి పోపు పెట్టేస్తున్నాను. మసాలా మొత్తం వేపుకోవాలి కదా, కొంచెం ఉల్లిపాయ ముక్కలు నూనెలో ఆయిల్లో వేసేసుకుంటాము. చూడండి కొంచెం ఈ మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని లైట్గా ఇలా చేసేసుకుంటాను. నేనైతే నా స్టైల్లో నేను చికెన్ కర్రీ ఇలాగే చేసుకుంటాను. దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెము, మీరు కూడా వేస్తారు కదా, మీకు సరిపడా అంతా వేసుకోండి. మళ్ళీ ఎక్కువగా ఘాటు ఎక్కువ ఉంటుంది, అందుకని చెప్పి నేనైతే దానికి సరిపడా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. చూడండి బాగా ఇలా వేగాలి, కొంచెం వేగితే అనేది స్మెల్ అనేది పచ్చి వాసన పోతుంది, లేకపోతే మళ్ళీ ఆ స్మెల్ అలాగే ఉండిపోతుంది. అలాగే దీంట్లో కొంచెం ఉల్లిపాయ నేను పేస్ట్ పట్టాను కదా, దాన్ని కూడా వేసేసి బాగా కలిపెట్టేసుకొని ఆ స్మెల్ అనేది దీనికి కూడా పోతే, అలాగే కొంచెము నేను టమోటా, పచ్చిమిర్చికాయ వేసేసాను కదా, ఆ 2 వేసేసి ఇలాగే దీంట్లోనే మగ్గనిచ్చేసి బాగా కొంచెం దగ్గరికి రావాలి పేస్ట్ అనేది. అలాగే నేను ఇంతకుముందు బాయిల్ చేశాను కదా, చికెన్ ఎక్కువ ఉడకబెట్టకూడదండి, కొంచెం ఉడకబెడితే చాలు, ఎందుకంటే ముక్క ఇలా పక్కకు పోకుండా ఉంటుంది. చూడండి దీంట్లో అయితే నేను ఆ కర్రీని వేసేసాను. చూడండి ఇలా బాయిల్ అయితే చాలు, మనకు ఓ అంటా పర్లేదు. నేను ముందే కారం వేయనండి, ఎందుకంటే ముక్క ఇలాగా ఉడకదంటారు కదా అని చెప్పి నేను ముందే ఇట్లా, అంటే మా అమ్మ ఇలా చేసేది, అందుకని చెప్పి నేను కూడా ఇలాగే చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి అలవాటు నాకు ఇలా చేయడం అనేది. చూడండి ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడైతే నేను కారం అయితే వేస్తున్నానండి. మీరు ఎంత తింటారో దానికి సరిపడా అయితే కారం అయితే వేసేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ అన్నీ వేసుంటాను కదా, రెడ్గా లేదు కారం అనేది. చూడండి ఈ స్మెల్ అనేది బాగా వస్తుందండి. మీరు కూడా చూడండి ఎంత దగ్గరికి అయిందో. కొంచెం ధనియాల పౌడర్ వేసేసుకొని, అలాగే దీనికి సరిపడా కొంచెం గరం మసాలా పౌడర్ కూడా నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనూ, దాన్ని కొంచెం వేసేసుకోవాలండి. చూడండి ఇందాకే కొంచెం వాటర్గా ఉండి ఇప్పుడు అంతా అయిపోయినాక ఎంత బాగుందో కదా, కర్రీ అంతా బాగా అయిపోయిందండి. కర్రీ అయితే మంచి టేస్ట్ వచ్చింది. చూస్తున్నారు కదా మీరే అయితేను. ఇలా దగ్గరికి అయితే చికెన్ కర్రీ మీకు 10 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత బాగుందో, స్మెల్ అయితే వస్తుంది. నేను దించే ముందు గరం మసాలా కొంచెం వేస్తానండి, ఎందుకంటే స్మెల్ అనేది బాగా వస్తుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకొని, అలాగే కొంచెంసేపు ఒక 5 నిమిషాలు కానీ మనం మూత పెట్టేసుకున్నామంటే మనం చికెన్ కర్రీ అయిపోతుంది. చూడండి ఎలా ఉందో నాకు చికెన్ కర్రీ. అలాగే మీరు కూడా ఇలాగే చేసుకుంటారా చికెన్ కర్రీ? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నాకు చికెన్ కర్రీ ఎలా ఉందో చెప్పండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏమేమి వంటలు కావాలో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా కర్రీ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్.